జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల విజయాన్ని రెండు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటి వరకు కూడా కార్పొరేషన్లో పాలకవర్గం ఏర్పడిన తర్వాత 3 సార్లు స్థాయి సంఘం ఎన్నికలు జరిగాయి. ఈ 3 సార్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించారు. అయితే ఈసారి సాధారణ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో వారు స్థాయి సంఘం పైన దృష్టి సారించారు. నిజానికి జీవీఎంసీలో వైసీపీకే అత్యధిక బలం ఉంది. దాదాపుగా 58 మంది వరకు కూడా కార్పొరేటర్లు ఉన్నారు. మొత్తం బలం 98 కాగా మిగిలిన వాటిల్లో జనసేన, బీజేపీ, టీడీపీ, సిపిఐ ఒక్కొక్క సీటు ఉన్నాయి. టీడీపీకి 28 వరకు కూడా సభ్యులు ఉన్నారు. అయితే అధికారం మారిన తర్వాత చాలా మంది వైసీపీ నుంచి టీడీపీకి, జనసేన పార్టీలోకి మారారు. దీంతో ఈసారి స్థాయి సంఘం ఎన్నికల్లో ఏ విధంగా ఉంటుందనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఈ ఎన్నికలను అటు అధికార టీడీపీ ఎన్డీఏ కూటమితో పాటుగా ఇటు విపక్ష వైసీపీ పార్టీ కూడా చాలా కీలకంగా పరిణమిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లను హోటల్స్, రిసార్ట్స్ కు తరలించి క్యాంపులను నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా కూడా పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత కౌంటింగ్ ప్రారంభమవుతుంది. 4 గంటలకల్లా కూడా రిజల్ట్ వస్తుంది. ఇప్పటి వరకు కూడా 10కి 10 స్థాయి సంఘం అభ్యర్థులు వైసీపీకి సంబంధించిన వాళ్లే ఉన్నారు. ప్రస్తుతం అధికారం మారిన నేపథ్యంలో ఎన్డీఏ కూడా పూర్తి స్థాయిలో స్థాయి సంఘంలో పాగా వేయాలని భావిస్తున్నారు. నిజానికి స్థాయి సంఘంలో ఎవరికి బలం ఉంటే జీవీఎంసీకి సంబంధించిన నిధులు ఖర్చు పెట్టే విషయంలో వాళ్లకు పూర్తి వెసులుబాటు ఉంటుంది. దీంతో ఏ పార్టీకైనా కానీ స్థాయి సంఘంలో సభ్యత్వం తీసుకోవటం, గెలవటం అనేది చాలా కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ కూటమి కూడా దీనిపైన దృష్టి సారించింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నుంచి కొంతమంది కార్పొరేటర్లు అటు టీడీపీకి, ఇటు జనసేనకు కూడా మారారు. నిన్ననే 5గురు వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి కూడా మారడం జరిగింది. మొత్తంగా ఈ మారిన పరిణామాల నేపథ్యంలో అటు వైసీపీ బలం 47 మంది కార్పొరేటర్లు కాగా టీడీపీ బలం కూడా 47గానే ఉంది. 2 ఇండిపెండెంట్లు టీడీపీ వైపు ఉన్నారు. ఈ కోవలోనే టీడీపీకి కొంత ఎక్కువ బలం కనిపిస్తుంది. మరోవైపు ఎన్డీఏ కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థాయి సంఘం ఎన్నికల్లో విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. అటువైపు వైసీపీ కూడా గత ఎన్నికల్లో జరిగిన పరాభవం నుంచి బయటకు రావాలి, కార్యకర్తలను తిరిగి నిలుపుకోవాలి అని అంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించాల్సిన తప్పని పరిస్థితి. అలాగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్నికలు వారికి చాలా కీలకంగా పరిణమించాయని చెప్పుకోవచ్చు. మొత్తం 10కి కనీసం 2-3 అయినా వైసీపీ నేతలకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఒక్క సీటు కూడా ప్రతిపక్షానికి వెళ్లకుండా 10కి 10 తామే గెలుపొందాలని కృతనిశ్చయంతో ఎన్డీఏ నేతలు కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా మీటింగులు పెట్టి కార్పొరేటర్లతో కూడా సమాలోచనలు చేశారు. మొత్తానికైతే ఈ ఎన్నికలు అటు అధికార ప్రతిపక్ష పార్టీలకు అత్యంత కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.